Hi guys, Namaste and welcome to Hit TV. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గంలోని 30వ వార్డులో ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా ఆయనకు ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. సైకో పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పాలవుతున్నారని, ఈ బటన్ నొక్కుడు ప్రభుత్వం పోవాలని అన్నారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దాంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారని, తప్పకుండా ఆయనకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇప్పుడున్న దుష్ట పరిపాలన అంతం అవ్వాలని, అది టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే సుస్థిర పాలన ఏర్పాటు అవుతుందని చెప్పుకొచ్చారు. పదే అదే చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా ఇవాళ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏ పార్టీని కూడా చూడం. మేము ఇంకా 10 సంవత్సరాలు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఎన్నిక తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఎంప్లాయీస్ హ్యాపీగా లేరు, మరో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగలేరు, చిన్న వ్యాపారస్తులు బాగలేరు, ఎవరు కూడా ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంపర్ మేరతో గెలిపిస్తాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఎంత తొందరగా వస్తే ఎదురు చూస్తూ ఉన్నాం చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి అన్నది జీరో అయిపోయింది. అప్పులు ఊపిలోకి లేకెళ్తా ఉన్నారు. అది ఏమన్నంటే నేను బటన్ నొక్కుతున్నా అంటాడు. ఎందుకు బటన్ నొక్కాలి? మా దగ్గర కరెంటు బిల్లు ఎందుకు పెంచాలి? చెత్త మీద పన్ను ఎందుకు వేయాలి? ట్యాక్స్ ఎందుకు పెంచాలి? ఎందుకు బటన్ నొక్కాలి? మాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఒక్క హాస్పిటల్లో కూడా ఒక్కరిని కూడా తీసుకునే పరిస్థితి లేదు. పేరుకే ఆరోగ్యశ్రీ ఉంది. ఎక్కడికన్నా వెళ్ళు, మేము ఆరోగ్యశ్రీ అయితే చేయము. ఆరోగ్యశ్రీ ఎందుకురా బాబు అంటే, వాళ్ళు 2000 కోట్లంతా మా బకాయిలు ఉన్నాయి, ₹1 మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఏమన్నా అంటే ఏం మాట్లాడట్లేదు, అందుకని మేము చేయలేము, మా హాస్పిటల్ కూడా నడిపించుకునే పరిస్థితి మేము లేము, కాబట్టి మేము ఏమి చేయమంటా ఉన్నారు. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా రేపు ఎలక్షన్లో దాని ఎఫెక్ట్ కనపడతా ఉంది. వైఎస్ఆర్ పెన్షన్లు అన్నవి ఆల్రెడీ ఇవాళ స్టార్ట్ చేశారు. పేరుకే అధికారులు ఇవ్వాల్సినటువంటి దాన్ని పెట్టుకొని వాలంటీర్ని ఇవ్వలేదు అని చెప్పేసి ఆ బురదను మా మీద తేయడానికి చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అధికారులు ఎవరి పనులు చేసుకోవచ్చు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దన్నారు. దాన్ని కూడా మా మీదకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన అందించాలని అందరూ కోరుకున్నారు. ఇక నేను బంగాళాఖాతంలో కలవడం తప్ప ఇంకొక అవకాశం లేదని చెప్పేసి వాళ్ళ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా బంపర్ మేరతో అభ్యర్థులు అందరూ కూడా 155 సీట్లు రాబోతూ ఉన్నాయి. ఉమ్మడి అందరూ గెలబోతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.